పెంచితే ఏ దేహంతో ఏ పని చేయకూడదనే ఒక ప్రత్యేకమైన ఆలోచన తనకు. ఆయనకి పొలం ఉంది, పొలం దగ్గర నీళ్లు పారేదానికి ఒక చిన్న దాన్ని ఏమంటారు, బోర్ కాదు, నీళ్లు పారే కాలువలో నుంచి చెరువులోకి నీళ్లు పారే చిన్న ఒక కంత అంటారా, మరి అది ఉంది. ఆయన నన్ను అక్కడ కూర్చున్నాడు. ఈ చేత్తోనంటే మట్టి అలా తీస్తేనంటే దేవునికి అప్పగించిన చేత్తో నేను మట్టి తీస్తానా అంటున్నాడు. అంతలో ఒక మాట పోతా ఉంది పక్కకుండా. అమ్మ ఇటు కొంచెం రా అన్నాడు. ఏనాయనా? ఏం లేదు, నా చేతిలో దేవునికి అర్పించా, అందువల్ల ఈ నా చేతిలోకి నీళ్లు పోరేటట్టునే ఆ మట్టి కొంచెం తీసేసావంటే లోనికి వచ్చేస్తా నీళ్ళు. నేను చెప్పే పాయింట్ మీకు అర్థం. ఆయన అంతగా అప్పగించేసేదంట. అదా అంటే తన చేలోకి నీళ్లు పోయే దానికి కొద్ది మట్టి తీసేస్తే నీళ్ళు లోనికి బరాబరా వెళ్ళిపోతుంటాయి. కాలం బాగా పారుతుంది. తన కాలం పక్కనే చేనుంది, మంచి వసతైన ఏర్పాటు మొత్తానికి. అది తీస్తే లోనికి వచ్చేస్తాయి. కానీ కూర్చున్నాడు, ఎవరైనా వస్తాడని చూస్తుంటాడు. దేవునికి అర్పించే ఈ చేతులు అన్నాడు. అది కాదు క్రీస్తు ప్రభు చెప్పింది. అని ఆయన అన్నాడని చెప్పాను నేను. ఆయన ఉద్దేశం చెప్పాడు. నేను దేవునికి అర్పించుతున్న ఈ చేతులు ముట్టుకోకూడదని అక్కడ కూర్చున్నాడు అన్నమాట. కాబట్టి ఆమె వచ్చింది, సరే అన్నాడు కదా పాపం అని తీసి మట్టి తీసింది, అక్కడే కూర్చుంది. చాలాసేపు అయిన తర్వాత నీళ్లు సరిపోయి అనుకున్నాడు అనుకో, నీళ్ళు ఇటు తిరిగి పారుతున్నాయండి. మళ్ళీ నేను చెప్పాను పాయింట్ మీకు అర్థమైంది. ఇటు పారిన నీళ్లు మళ్ళీ వెనక్కి తిరుగుతున్నాయంట. ఇప్పుడు మూసేయాలని ఆలోచన చేస్తాడు. మూసేయటానికి చేతులు మళ్ళీ మట్టి ఎట్లా తాగుతాడు? నేను చెప్పే పాయింట్ నీకు అర్థమైంది. మట్టి ఎట్లా తాగుతాడు ఇప్పుడు చూస్తున్నాడు. కానీ చేలోకి వచ్చి నీళ్లు బయటికి వెళ్ళిపోతాడు. కంగారు అలాగే వచ్చింది, మళ్ళీ చూస్తున్నాడు అటు ఇటు. ఎవరు అట్లా ఏం చేశాడు ఇప్పుడు? నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైతే అలా కాదు క్రీస్తు ప్రభు చెప్పాడు. ఎలా చెప్పాడో గ్రంథంలో మీకు చూపిస్తే సందర్భం. మనుషులు దేవుడు ఏం కోరేడో సంగతి తెలియక కనీసం మట్టి పుట్టుకోకూడదు, తన సొంత చేలో నీళ్ళు లోపల పోరడానికి అనుకూలమైన స్థలంలో కొంచెం మట్టి తీస్తే నీళ్లు పారుతాయి, వేస్తే ఆగిపోతాయి. కానీ మట్టి చేత్తో కూడా ముట్టుకోకూడదు అనే భావంతో ఈ దేహం